వాస్తవానికి శాప్ నుంచి మీరు ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి అంటున్నారు. ఎంత తీసుకున్నారు, ఎంతకు అమ్ముకున్నారు? దారుణం, ఎంత దారుణంగా ఆరోపణ చేశారంటే, నేను బహిరంగంగా నేను ఇప్పుడు కాదు గత 20 రోజులు గడుపుతున్నా. ఇచ్చినవాడెవడు, తీసుకున్నాడెవడు, ఎవరురా బాబు, వాళ్ళు ఎవరు పట్టుకొని రానంటే ఇంతవరకు రాలా. ఇంకో విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తాను. అసలు ఆంధ్రప్రదేశ్లో అసోసియేషన్ లేదు, ఏ బ్రిడ్జ్ అసోసియేషన్ లేదు, శాప్ వాళ్ళు ఎవరు అప్లై చేసేవాడు కూడా లేడు. మీరే పేకాడిన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి అంటారు. ఎంతమందికి ఇచ్చారు, ఏంటి? నేను బహిరంగ చర్చకు సవాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంకో చెప్పారు, అసలు బ్రిడ్జ్ గేమ్ అనేది మైండ్ గేమ్. ఆ పనికి మాలిన వ్యక్తి ఒక మంత్రిగా పనిచేశాడు. అసలు స్పోర్ట్స్ అథారిటీ సర్టిఫికెట్లు ఇవ్వదనే విషయం కూడా తెలియదు. ఇవ్వదు, స్పోర్ట్స్ అథారిటీ సర్టిఫికెట్లు ఇవ్వదు. నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు శాప్ చైర్మన్ రవి నాయుడు సార్. నమస్తే. నమస్తే. యంగ్ జనరేషన్ సంబంధించి పాలిటిక్స్లో మీరు రావడం చాలా ఆనందకరం. లోకేష్ గారి నాయకత్వంలో మీరు రావడం చాలా కానీ టార్గెట్ రవి నాయుడు, టార్గెట్ లోకేష్, టార్గెట్ అట్లా వ్యక్తుల పరంగా చేస్తున్నటువంటి వైసీపీ దాడులు మనం చూస్తూ వస్తున్నాం. ఈ మధ్యకాలంలో మీ పైన మరీ ఎక్కువగా చేస్తున్నారు. అయితే గతంలో శాప్కి చైర్మన్గా ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఒక వైసీపీ నేతలు ఏం చేశారని తీసి పక్కన పెడితే, ఇప్పుడు టార్గెట్ ఎందుకు రవినాయుడు ఎత్తున్నాడు, టార్గెట్ లోకేష్ అని ఎందుకని పెడుతున్నారు? వాస్తవానికి శాప్ నుంచి మీరు ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి అంటున్నారు. ఎంత తీసుకున్నారు, ఎంతకు అమ్ముకున్నారు? జగన్కి అండ్ సాక్షి పేపర్కి. ఇంక జగన్ అన్నా సాక్షి అన్నా ఇంట్లో కరపత్రం అది. ఆ ఇంట్లో ప్రింట్ అవుతుంది, ఆడే ఇంట్లో అయినా టైప్ చేస్తారు. అదేం కొత్తగా వేరే పేపర్ లాగానో ఇంకోరు కాదు. యజమాని ఆయనే, ఎంప్లాయీస్ వాళ్ళే. లోకేష్ గారు ఈ 2 సంవత్సరాల యొక్క ఆయన గ్రాఫ్ చూడండి. అపోజిషన్ ఓకే, సక్సెస్ఫుల్ అపోజిషన్ లీడర్. ఆయన పోరాటం ఆయన నుంచి అధికారం వచ్చిన తర్వాత కూడా ఒక పక్క పరిశ్రమలు, పెట్టుబడులు, ఇచ్చిన మాటను నెరవేర్చే ప్రయత్నంలో ఒక పర్ఫెక్ట్గా ముందుకెళ్ళడం. ఎవరు ఊహించలా ఇలా జరుగుతుందని. ఇన్వెస్ట్మెంట్స్, ఊహించిన ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. 20 లక్షల కోట్లు ఇప్పటికే వచ్చాయి. రోజు యొక్క బ్రేకింగ్ న్యూస్, అందరూ హ్యాపీ. ఎక్కడో చోట అశాంతి నెలకొల్పాలి. అట్ ఎ టైం లోకేష్ గారు ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్మెంట్ స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి చూడండి పర్సనల్ టార్గెట్ మొదలుపెట్టారు లోకేష్ గారి మీద. పర్సనల్ టార్గెట్, డైరెక్ట్ అటాక్. రాజకీయాల్లో విమర్శలు వేరు, ప్రభుత్వ విధానాల మీద మాట్లాడడం వేరు. కానీ విధానాల మీద మాట్లాడడం లేదు, విమర్శించే పని కూడా చేయడం లేదు. పర్సనల్ అటాక్, డైరెక్ట్ అటాక్. అంటే మసిగుడ్డ వేసేయడం, మీరు తుడుచుకోండి అని. ఇక్కడ నాకు వచ్చే కొందికి ఏమైందంటే, గతంలో శాప్ అంటే ఒకే ఒక స్కీమ్ తెలుసు, ఆడుదాం అందరు. ఇంకా అంతకుముందు ఏం చేశారు ఏంటంటే, శాప్ అంటే కొట్టి చూస్తే కూడా కనిపించే కాదు. 1.5 సంవత్సరంలో స్పోర్ట్స్ అథారిటీ డిపార్ట్మెంట్ని ఈరోజు తెలంగాణలో కూడా మాట్లాడుకునే పని, దేశంలో కూడా ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనే పరిస్థితిలో ఉంది. బాగా కష్టపడ్డాం, శ్రమించాం. అట్ ఎ టైం పొలిటికల్గా కూడా గట్టిగా మా వాయిస్ వినిపిస్తున్నాం. వాళ్ళ యొక్క తీరును, ప్రవర్తనను, వాళ్ళ చేష్టలను ఎండగడుతున్నాం. తిరుపతిలో అట్ ఎ టైం బోమన కుటుంబ అరాచకాలను అడ్డుకుంటున్నాం. వాళ్ళని మళ్ళీ పబ్లికైజ్ చేస్తాం. ఇదంతా ఒక యువకుడు సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు, గట్టిగా పోరాటం చేస్తున్నాడు, ఇచ్చిన పనిని సక్రమంగా నెరవేరుస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని కానీ ఇంకా వదిలేస్తే ఇంకా బలంగా తయారవుతారు. బలమైన నాయకత్వం తయారు కాకుండా ఉండాలంటే వాళ్ళలో ఉన్న ఏదైతే ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలి. వాళ్ళ యొక్క మానసికంగా వాళ్ళని ఎలా కరెక్ట్గా బురదేసేయాలి, నిందేసేయాలి. కరుక్కుంటూ ఉంటారు, వాళ్ళ ఆత్మరక్షణలో పడిపోతారు. తెలుగుదేశం పార్టీ తరపున కానీ, లోకేష్ గారి తరపున కానీ, చంద్రబాబు నాయుడు గారి తరపున కానీ ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడినోడి మీద అంతా నిందేస్తున్నారు. ఒక రవినాయుడు మీదే కాదు, మీరు చూడండి. మీరు మొన్న ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఉత్తరాంధ్రలో గట్టిగా మాట్లాడారు డిఎస్సి మీద. వెంటనే వాళ్ళ మిస్సెస్ మీద ఒక ఆర్టికల్ వచ్చింది. ఇప్పుడు రవినాయుడు మీద ఎందుకు ఆర్టికల్స్ వస్తున్నాయి? 1.5 సంవత్సరం ఎందుకు రాలేదు? టార్గెట్ ఫిక్స్ చేశారు. లోకేష్ గారి యొక్క బలమైన అనుచరుల మీద ఇదొక దాడి, ముప్పేట దాడి. వీళ్ళ గొంతుని నలిమియాలి, పిసికియాలి అనేది చేస్తున్నారు. డిఎస్సి దారుణం, ఎంత దారుణంగా ఆరోపణ చేశారంటే, నేను బహిరంగంగా నేను ఇప్పుడు కాదు గత 20 రోజులు గడుపుతున్నా. ఇచ్చినోడెవడు, తీసుకున్నాడెవడు, ఎవరురా బాబు, వాళ్ళు ఎవరు పట్టుకొని రానంటే ఇంతవరకు రాలా. ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, ఆరోపణలే ఉన్నాయి, ఆధారాలు లేవు. మనం ఆధారాలు అడిగినాం అనుకో, దానికి దీనికి తల్లికి బిడ్డకి రంగు కట్టగట్టే నీచమైన పత్రిక సాక్షి, నీచమైన నాయకత్వం వైసీపీ. మీరు చూడండి, అసలు సంబంధం లేదు.
ఆరోపణలే. అసలు శాప్ చైర్మన్కి ఏం సంబంధం అండి ఉద్యోగ నియామకాల్లో? అసలు నా పాత్ర ఏముంది? అంటే మీరే స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్లు ఇచ్చారని చెప్పి, మీరే పే కార్డున వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి అంటారు. నిజంగా మీరు సర్టిఫికేట్లు ఇచ్చారా? వైసీపీ అనే మాటలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? నేను అడుగుతున్నా, ఈ బుద్ధి ఉండే వాళ్ళు ఎవరికైనా ఆరోపణలు చేసే వాళ్ళకి అసలు స్పోర్ట్స్ అథారిటీ సర్టిఫికేట్లు ఇవ్వదనే విషయం కూడా తెలియదు. ఇవ్వదు. స్పోర్ట్స్ అథారిటీ సర్టిఫికేట్లు ఇవ్వదు, ప్రింట్ చేయదు, డిస్ట్రిబ్యూట్ చేయదు. సర్టిఫికేట్లు ఎవరు ఇస్తారు? స్టేట్ లెవెల్ అయితే అసోసియేషన్స్, నేషనల్ లెవెల్ అయితే ఫెడరేషన్స్, ఒలింపిక్స్ అసోసియేషన్స్ ఉంటాయి. అది వాళ్ళకు కూడా స్టేట్ ఉంటుంది, సెంట్రల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఉంటుంది. దాంతోపాటు యూనివర్సిటీస్. దాంట్లో మా పాత్ర ఏముంది? ఎవరు ఆడిస్తారో వాళ్ళు ఇస్తారు, వాళ్ళు పొట్టిస్తారు. శాప్ సర్టిఫికెట్లు ఏంటి? జెన్యూనిటీ కూడా వాళ్ళని అడగాలి. మేము ఈ ప్లేయర్ అని మేము ఫిక్స్ అయ్యడానికి లేదు. ఈ ప్లేయరు శాప్ ఫిక్స్ చేయదు. అతను ప్లేయరా కాదని ఫిక్స్ చేసేది కూడా సర్టిఫికెట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే మళ్ళీ మనం జెన్యూనిటీ ఫామ్లో వాళ్ళే ఫిల్ చేసి మళ్ళీ ఇవ్వాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్లేయర్ ఉన్నాడు, ఆ ప్లేయర్ నేషనల్ లెవెల్లో మెడల్ వచ్చింది. అతను వచ్చి శాప్కి వచ్చి ఈ నోటిఫికేషన్లో నాకు అర్హత ఉంది, నేను ఉద్యోగానికి అప్లై చేస్తానని ఆన్లైన్లో అప్లై చేసుకుంటే, ఆ ఆన్లైన్లో అప్లై చేసుకునే ఏదో ఆధారంగా దాని మీద వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా మళ్ళీ ఆ ఫెడరేషన్కే ఇతను జెన్యూనా, ఆడాడా లేదా, ఎప్పుడు ఆడాడు, ఏంది, ఇతను వయసు ఏంది, ఇతను ఏ గేమ్లో ఆడాడు, ఏది మొత్తం డీటెయిల్గా ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో ఫిలప్ చేసి వాళ్ళే పంపిస్తారు. శాప్కి సంబంధం? శాప్ ఏం సంబంధం? ఫెడరేషన్కి సంబంధం. స్టేట్ లెవెల్ అయితే అసోసియేషన్, ఫెడరేషన్స్ వాళ్ళు ఇస్తారు. మాకేం సంబంధం? అది మాకేం సంబంధం? అదే చెప్పే కదా, బట్ట కాల్చి మొహాన్ని వేస్తే తుడుచుకుంటూ ఉంటారు. నిజంగా మీరు ప్యాక్ కాటన్ వాళ్ళకి కూడా మీరు ఇచ్చారంట ఉద్యోగాలు, ఎంతమందికి ఇచ్చారు ఏంటి అంటే ఏం చెప్తారు? నేను బహిరంగ చర్చకు సవాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంకో చెప్పారు. అసలు బ్రిడ్జ్ గేమ్ అనేది మైండ్ గేమ్. ఆ పనికి మాలిన వ్యక్తి ఒక మంత్రిగా పనిచేశాడు ఒక శాఖలో. మరి మినిమం నాలెడ్జ్తో అన్నా మాట్లాడాలి కదా, ఏదో ఒకటి మాట్లాడాలి, ఎటకారం మాటలు మాట్లాడాలని బ్రిడ్జ్ గేమ్ని ప్యాకాట్ అన్నాడు. ప్యాకాట్ వాళ్ళకి ఉద్యోగం. అయ్యా బాబు, ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చాయంటే మీరు ముందే చెప్పాలి కదా, ఈ లేదని. ఏది ముందే చెప్పాలంట. నిన్న చూసారా మీరు? మీరే ముందు చెప్పండి, మేము ఈ లేదని చెప్పండి, ఏమవుతుంది అంటే నింద వేసేసి మీరు కడుక్కోండి అంటున్నారు. బ్రిడ్జ్ గేమ్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు లేకపోతే లోకేష్ గారు శాప్ చైర్మన్ కనిపెట్టింది కాదు, ఇది పుట్టింది కాదు. ఆ బ్రిడ్జ్ గేమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మయాస్ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ రికగ్నైజ్ చేసింది. అనేక దేశాల్లో గేమ్ రన్ అవుతోంది. ఏషియన్ గేమ్స్లో కూడా అది ఉంది. దాన్ని బేస్ చేసుకొని మన మయాస్ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. ఆ రికగ్నైజ్ చేసిన గేమ్ మనం కూడా అదేం ప్రయారిటీ గేమ్గా పెట్టలా, నాన్ ప్రయారిటీగానే పెట్టారు. నాన్ ప్రయారిటీ. ఇంకో విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తాను. అసలు ఆంధ్రప్రదేశ్లో అసోసియేషనే లేదు, ఏ బ్రిడ్జ్ అసోసియేషన్ లేదు, శాప్కు వాళ్ళు ఎవరు అప్లై చేసేవాడు కూడా లేడు. అవేమీ తెలుసుకోకుండా నిర్లజ్జగా, నిస్సిగ్గుగా నిందేసేయడమే. మీరు సావు అంటే చెప్పుకొని ఎంత దారుణం. వీళ్ళు ఏమనాలి? వీళ్ళు మనుషులు అనాలా, పశువులు అనాలా, దున్నపోతులు అనాలా? అంటే యాక్చువల్గా మీరు అన్నట్టుగా బ్రిడ్జ్ గేమ్ ద్వారా మీరు ఉద్యోగాలు ఇచ్చేసారని మొదట అన్నారు. దాని తర్వాత వచ్చేసి బ్రిడ్జ్ గేమ్ ద్వారా ఖచ్చితంగా ఒకళ్ళు ఉద్యోగాలు ఇస్తే రేపు పొద్దున్న స్కూళ్ళల్లో ఏ ఫర్ ఆస్పెక్ట్, బి ఫర్ సంథింగ్ ఏదో పేరు అని చదువుతూ వస్తున్నాడు. తర్వాత వచ్చేసి నిజంగా బ్రిడ్జ్ గేమ్ ద్వారా ఉద్యోగాలు రాలేదు, అది మాకు ముందు చెప్పాలి కదా అని మాట్లాడు. అంటే ముందు చూసుకోకుండా మాట్లాడడం మనం చూస్తూ వస్తున్నాం. ఇదంతా తీసి పక్కన పెడితే డిఎస్సి రాసినటువంటి ఒక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని చెలగాటాలాడుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ జీవితాలతో కూడా కుట్రలు పన్నుతున్నాడు. ఎందుకంటే ఎవరు కార్యకర్తలు లేరు. కార్యకర్తల కోసం ఇప్పుడు జగన్మోహన్ పడినటువంటి ట్రాప్లో పడుతున్నారంటే ఏం చెప్తారు? మొదటిగా నిజంగా బాధేస్ ఓ పద్ధతి ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. ఒకవేళ ప్రతిపక్షాలు కానీ ఎవరైనా కానీ, అయ్యా ఈ విధానం కరెక్టా, ఇది మీరు తప్పు చేశారు, మేము దీని మీద విచారణకు అడుగుతున్నాము, లేకపోతే ఇది ఏంది, ఇది కరెక్టా మీరు చేసింది, బ్రిడ్జ్ గేమ్ గురించే తీసుకు. ఒక ఎవరైనా ప్రజాప్రతినిధి అయినా, అందులో అదేం సామాన్య వ్యక్తి ఏం కాదు కదా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి కదా. ఇప్పుడు మినిమం అరే ఈ గేమ్ అంటే ఏంది, ఎవరు ఆడతారు, ఎలా ఆడతారు, దీన్ని ఎవరు ఆడిస్తారు తెలుసుకోకుండా, తెలుసండి వాళ్ళకి అన్నీ తెలిసే. ఇక్కడ ఒక చిన్న ట్రిక్, సినిమా స్పోర్ట్స్ అనేది ఒక ఎమోషనల్ టాపిక్, చాలా దగ్గరగా కనెక్ట్ అయిపోతుంది, ఏది ప్రజలకి తొందరగా రీచ్ అయ్యేది. కాబట్టి స్పోర్ట్స్ వైపు వాళ్ళు మొగ్గు చూపి దీన్ని అయితే ప్రజలకి చాలా ఈజీగా రీచ్ అయిపోతుంది కదా అనేహాడు. అంతకుముందు
10 రోజులు మాట్లాడినప్పుడు పట్టించుకోవాలా. ఎప్పుడైతే పేకాట స్పోర్ట్స్ ఇవి వస్తానే ఒకసారిగా మీరు చూడండి ఇంటే అటెన్షన్ మారింది. వాళ్ళకి ఆ అటెన్షన్ క్రియేట్ చేయడానికి అన్నీ తెలుసండి వాళ్ళకి. వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు బాబాయిని చంపేసి కత్తిని తీసుకొని చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టిన వ్యక్తులు ఇదేం వాళ్ళని తెలియకుండా చేయలేదు. అన్నీ తెలుసుకొని ప్రీ ప్లాన్డ్గా ఇది చాలా ఎమోషనల్ టాపిక్ వేసేసారు. ఎప్పుడైతే వివరణ ఇచ్చారో, ఎప్పుడైతే మాట్లాడటం మొదలు పెట్టారో అప్పుడు తూచ్ మీరు ముందే చెప్పాలి. అది పరిస్థితి. రెండోది, నిజంగానే ఈ రాష్ట్రంలో యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్. గతంలో చూస్తే ఉద్యోగాలు ఇలా ఒక్క డిఎస్సి అన్న పెట్టారా? అసలు టీచర్ ఉద్యోగాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయన్న వీళ్ళు ఇప్పుడు టీచర్ పోస్టుల గురించి మాట్లాడుతున్నారు. నేను నిరుద్యోగ లోకానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళను ప్రజలు తిరస్కరించారు, నిరుద్యోగులు తిరస్కరించారు. ఇప్పుడు నాటకాలు మొదలుపెట్టారు. ఈ ట్రాప్లో కానీ మనం పడితే జీవితాలు సర్వనాశనం చేస్తారు. సొంత చెల్లి అతని కోసం రోడ్డెక్కింది, పాదయాత్ర చేసిన ఆమెనే తరిమేసిన వాళ్ళు నిరుద్యోగుల కోసం ఉంటారని మీరు ఎట్ట అనుకుంటారు తల్లి? నేను అడుగుతున్నా. ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు, అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. డిఎస్సి గతంలో ఇదే అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి ఇంటికి దగ్గరికి వెళ్ళి డిఎస్సి ప్రకటిస్తా అని చెప్పావు కదా, డిఎస్సి ఎప్పుడు ఇస్తామని అడిగితే రేప్ కేసు పెట్టారా లేదా, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారా లేదా, జైల్లో పెట్టారా లేదా? జైల్లో పెట్టిన వీళ్ళు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన వీళ్ళు, రేప్ కేసు పెట్టిన వీళ్ళు ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన ఉన్నామంటే దీన్ని ఏమనాలో నాకు అర్థమైతే అర్థం కాల. దెయ్యాలు వేదాలు వల్లించేట్టుంది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏకాంబరం అనేటువంటి ఒక క్యాండిడేట్ కావచ్చు, అదేవిధంగా గోల్డ్ మెడల్ తీసుకున్న క్యాండిడేట్, వాస్తవం గోల్డ్ మెడల్ వచ్చింది, తర్వాత ఆయనకి ఎందుకని ఉద్యోగాలు ఇవ్వలేదు, దీని మీద వీళ్ళు ఇప్పుడు ఎక్కువగా విస్తరణ మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? ఏకాంబరం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎగ్జామ్ రాశాడు. ఆడున్న పోస్టులు 6, ఇతను 7వ వ్యక్తి. ఉన్న పోస్టులు 6 అయితే 7వ వ్యక్తికి ఎట్ట వస్తుంది? ఆ విషయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇతనే చెప్తున్నాడు. నేను చెప్పింది కాదు, ఉన్నది 6, నాకు రాలేదు. అవును, నేను 7వ ప్లేస్లో ఉన్నాను. జనం కూడా అవన్నీ చూశారు, అభ్యర్థులు కూడా చూస్తున్నారు. స్పోర్ట్స్ కోటకి అతను నిజంగానే గోల్డ్ మెడల్, అతను వచ్చిన మాట వాస్తవమే, అతను చెప్పింది వాస్తవమే. కానీ అతను ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద డిఎస్సికి నేను కూడా అది చూసిన తర్వాత ఎందుకు అతనికి అన్యాయం జరిగింది అని చెప్పి మా అధికారులతో కూడా నేను మాట్లాడా. అసలు ఏంటి అనేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాస్తవానికి అతను ఆ హైయెస్ట్ అచీవ్మెంట్ ఏదైతే మెడల్ ఉందో ఆ సర్టిఫికెట్ అప్లైనే చేయలే. అతను ఏం చేశాడంటే నేషనల్ ఛాంపియన్షిప్ అప్లై నేషనల్ గేమ్ ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత ఛాంపియన్షిప్. నేషనల్ గేమ్స్ ఎవరు పెడతారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ నిర్వహిస్తారు. ఛాంపియన్షిప్ ఎవరు పెడతారు? ఫెడరేషన్స్ పెడతాయి. మరి అతనికి తెలుసు ఆ విషయం. అతను 2 సార్లు గ్రీవెన్స్ కూడా అటెండ్ అయ్యాడు. అతనికి ఆ విషయం క్లారిటీగా తెలుసు. ఇది అన్ని ట్రాన్స్పరెన్సీగా జరిగింది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? చేతికి తీసుకునేవాళ్ళు. లాస్ట్ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఫస్ట్ టైం ఆన్లైన్ సిస్టమ్. అతను ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఏ హైయెస్ట్ అచీవ్మెంట్, బ్యాకప్ సర్టిఫికేట్ అన్నీ పర్ఫెక్ట్గా చేశారు. అసోసియేషన్స్, ఫెడరేషన్స్ ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళకి జెన్యూనిటీ తీసుకున్నారు. ఇతను ప్లేయరా కాదని శాప్ నిర్ణయించదు, అధికారం కూడా లేదు. గతంలో కూడా కోర్టులో ఒక కేసు ఇలానే అసోసియేషన్, ఫెడరేషన్స్ ఏదైతే ఇచ్చిన జెన్యూనిటీ మీద లేదు అని చెప్పి కొన్ని అనుమానాలతో స్టాప్ చేస్తే ఆ ప్లేయరు కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఒక మాట చెప్పింది, ఏమని? మీరెవరు ప్లేయర్ని డిసైడ్ చేయడానికి? ఫెడరేషన్ ఇచ్చిన తర్వాత, జెన్యూనిటీ ఇచ్చిన తర్వాత మీరు ఫాలో అవ్వాలి తప్ప మీరు ఆర్గ్యుమెంట్ చేసే రైట్స్ మీకు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉంది చట్టంలో చూపించండి అని అడిగారు. ఇప్పుడు మనకు అవి ఇండివిజువల్ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, వాళ్ళకి అథారిటీస్ ఉన్నాయి, వాళ్ళకి కొన్ని పవర్స్ దాంట్లో ఉన్నాయి. మనం ఏమన్నా అంటే వాళ్ళని ఏమన్నా తప్పు చేసే చర్యలు తీసుకునేదానికి పవర్ ఉంది, కానీ కంట్రోల్ చేసే పవర్ లేదు. సో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు చాలా సంచలనమైన నిర్ణయం తీసుకుంటున్నారు. వాస్తవానికి స్పోర్ట్స్ కేటగిరీలో 2% ఉంటే దాన్ని 3%కి పెంచారు. సో పెంచిన తర్వాత ఇప్పుడు ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్స్ వస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎందుకు ఇలాంటి విమర్శలు కూడా పాలవుతున్నారు? ఇందాక మీరు అన్నారు, ఎందుకని టార్గెట్ రవినాయుడు, టార్గెట్
లోకేష్ కాస్త లవ్ క్యాష్ అని కూడా మార్చేశారు అంబటి రాంబాబు గారు. వాస్తవానికి వ్యక్తుల్ని వ్యవస్థల్ని ముడిపెట్టి మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? అదే చెప్పాం కదా, వాళ్ళకి లోకేష్ గారి భయం పట్టుకునేది, వణికిపోతున్నారు. మీరు చూస్తున్నారు కదా లోకేష్ గారు ఇట్లా ప్రభుత్వం పార్టీని ఎలా నడుపుతున్నారు. వాళ్ళకి లోకేష్ గారు అనే కట్అవుట్ని చూస్తేనే వణుకు స్టార్ట్ అవుతుంది. ఇతను ఉండగా ఇంక మన గవర్నమెంట్ రాదు, ఎలా అయినా ఆయన్ని డిఫేమ్ చేయాలి, ఆయన మీద నిందేయాలి. ఇప్పుడు రవినాయుడు ఉన్నోళ్ళు యువకుల్లో గట్టిగా మాట్లాడుతున్నాడు, ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు. మా వాళ్ళందరూ కూడా గట్టివాళ్ళే, పోరాటం చేసి వచ్చిన వాళ్ళమే. గట్టిగా ఉంది వాయిస్, గొంతు కోసే ప్రయత్నమే ఈ ఆరోపణలు. ఇప్పుడు ఎవరి దగ్గర ఆధారాలు లేవు. ఇంకోటి దీన్ని ఏమనాలో మీరు అర్థం చేసుకోండి. ఆరోపణలు చేసిన తర్వాత ఆధారాలు కావాలని ఆర్టీఐకి వెళ్ళారు, ఆరోపణలు చేశారు, ఆధారాలు కావాలని వెళ్తున్నారు. ముందు ఆధారాలు చేతిలో పట్టుకొని కదా చెప్పాల్సింది ముందు. ఇప్పుడు అదే మీరే చెప్పండి, దీన్ని ఏమంటారో మీరు చెప్పండి. విజ్ఞులు, నిరుద్యోగులు, యువత, భావితరాలు భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తారు. ఎంత దుర్మార్గులు వీళ్ళు అనేది ఒక్కసారి మీరు పరిశీలించండి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు, ఆరోపణలు చేసిన తర్వాత ఆధారాలు అడుగుతున్నారు. వీళ్ళు ఏమనాలి? వీళ్ళని తల్లికి బిడ్డకి రంగు కట్టుకడుతున్నారు. అసలు సంబంధం లేని ఆరోపణలు. సర్టిఫికెట్లు శాపే ఇస్తుందంటారు, చైర్మన్ ఇచ్చేసినాడు అంటారు, అమ్మేసినారంటారు, అసలు డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చేసినారన్నారు, సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసినారన్నారు, యోగాల వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసినారన్నారు. ఇంకా వాళ్ళ నోటికి ఎంత వస్తే అన్నీ మాట్లాడేసినారు. తీరా చూస్తే ఎక్కడయ్యా ఎవరికి ఇచ్చామయ్యా అంటే మళ్ళీ దానికి నోరు ఎత్తడంలా. ఎవరు ఆ యోగంలో ఎవరున్నారు, ఎవరు సర్టిఫికెట్ లేకుండా ఉన్నారు, ఎవరున్నారని మళ్ళీ ఏమిలా. డబ్బు ఇచ్చినాడు ఎవడు, తీసుకున్నాడు ఎవడు. రెండోది మీకు ఒక విషయం, ఏ ప్రభుత్వ సంస్థలైనా కొన్ని పరిధులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. జీవోలు చైర్మన్ దృష్టికి రావు, నా ద్వారా పావు. మేము రిక్వెస్ట్ చేయొచ్చు, ఇలా చేస్తే బాగుంటుంది, బెటర్ ఫర్ అడ్వైస్ చేయొచ్చు, అంతే తప్ప మా ద్వారా పావు, మా ద్వారా రావు. ఆ జ్ఞానం కూడా లేదు. రెండోది మేము చెప్తే ఆ అధికారులు ఏం వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి చేయరు, ఏదంటే అది తప్పు జరగదు. 3 లెవెల్లో జరిగింది సార్. ఫస్ట్ టైం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొని వచ్చాం, ప్రతి దాంట్లో ఆన్లైన్లోనే వస్తాయి, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 2 గ్రీవెన్స్ నడిపారు. 2 గ్రీవెన్స్ నడిపి ఒక ప్లేయర్ మీద ఇంకో ప్లేయర్ ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఇప్పుడు రవి అనే వ్యక్తి జెన్యూన్ కాదు, మీరు జెన్యూను, మీకు ఆ విషయం తెలుసు, రవి మీద అనుమానం ఉంది, మీరు నా మీద కంప్లైంట్ చేయొచ్చు. ఆ వెసులుబాటు కూడా ఇచ్చింది ఫస్ట్ టైం. ఎంత జెన్యూన్గా ఉంటే ఆ వెసులుబాటు ఇస్తుంది. ఒకటి. రెండోది 3 లెవెల్ కమిటీలు, గ్రౌండ్ లెవెల్, మిడిల్ లెవెల్, స్టేట్ లెవెల్. స్పోర్ట్స్ నాలెడ్జ్ ఉండే వాళ్ళందరినీ పెట్టి సర్టిఫికెట్లు వెరిఫికేషను, ఎడ్యుకేషను ప్లస్ డిపార్ట్మెంటల్ సైడ్ ఉండే వాళ్ళని మిక్స్ చేసి వెరిఫికేషను. 4 ఐఏఎస్ ఆఫీసర్లతో కూడుకున్న స్టేట్ లెవెల్ కమిటీ. ఈ 3 లెవెల్లో అయిన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి లిస్ట్ వెళ్తుంది. 4 ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంత లెవెల్లో కమిటీలు. ఎక్కడ తప్పు జరుగుతుంది అంట. జరగని తప్పుని జరిగిందని చూపించి మీరు చూడండి, మీరు వాళ్ళ ప్యాటర్న్ చూడండి. 5 రోజులు సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చేశారు. ఫస్ట్ సర్టిఫికెట్లు ఉన్నాయంటేనే అవి ఫేక్ సర్టిఫికెట్లు అన్నారు. మరి ఆ ఫేక్ జెన్యూన్ సర్టిఫికెట్లు అంటేనే లేదా ప్యాక్ ఆడే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేసినారు. లేదా ఇది రికగ్నైజ్డ్ గేమ్స్ దాంట్లో కూడా ఎవరికి ఇవ్వలేదంటేనే లేదు యోగుల వాళ్ళ కోసం జీవోలు తీసుకొని వచ్చారు, యోగుల వాళ్ళకి ఇచ్చేసి జీవోలు మూసేసినారు. మళ్ళా లేదయ్యా ఎవరున్నారు చెప్పండి అని చెప్పి మొత్తం పబ్లిక్ డొమైన్లో లిస్ట్ ఉంది, మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి అని చెప్పి మనం చెప్తే ఇప్పుడు నోరు ఎత్తకుండా వ్యక్తిగతంగా దూషణకి దిగారు. వ్యక్తిగత అజెండాకి. ఏది? రవినాయుడు వంగాడు, రవినాయుడు లేచాడు, రవినాయుడు ఇంట్లోకి వెళ్ళాడు, రవినాయుడు బర్గర్ తిన్నాడో, పిజ్జా తిన్నాడో, లేకపోతే సద్దన్నం తిన్నాడో, లేదు ఈ బాత్రూంలో పోయిలా పాసు వేరే బాత్రూంలో పోసాడు, ఈ లైన్లోకి వెళ్తున్నారు. సో ఫైనల్గా గత వైసీపీకి సంబంధించి ఆడుదాం ఆంధ్రాలో చాలా పెద్ద స్కామ్ జరిగిన సంగతి తెలుసు. కానీ ఎందుకని ఇంకా చర్యలు తీసుకోలేదు, ఎందుకని ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఆర్కే రోజాని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదని చెప్పి వస్తున్నాయి. మీరేమంటారు? ఆడుదాం ఆంధ్ర ఒకటే కాదు, గత ప్రభుత్వంలో స్పోర్ట్స్లో కూడా అనేక అవినీతులు జరిగాయి, ఉద్యోగాల్లో విషయంలో కూడా ఉన్నాయి. నేను కూడా ముఖ్యమంత్రి గారిని, డీజీపీ గారిని, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని కలవబోతున్నాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసినోడు ధైర్యంగా ఉంటున్నాడు, ఏ తప్పు చేయని వాళ్ళు నిందలు అనుభవిస్తున్నాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సో చూద్దాం, మీ విలువైనటువంటి సమయాన్ని మళ్ళీ ఇచ్చినందుకు నమస్తే. Please subscribe to Leo News for more videos.